చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వని 1 కప్పు వరకు తీసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు బియ్యపు పిండి తీసుకోవాలి. బియ్యపు పిండి వచ్చేసి పొడి బియ్యపు పిండి తీసుకోవాలండి. ఇప్పుడు రవ్వ అలాగే బియ్యపు పిండి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ వచ్చేసి ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు పడతాయి. ముందుగా 3 కప్పుల వరకు నీటిని వేసుకోండి గిన్నెలోకి. 3 కప్పులు నీళ్లు వేసుకున్న తర్వాత పిండి రవ్వ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోండి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ రెసిపీని మనం బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని తురుముకున్నాను. తురిమిన బంగాళాదుంపని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బంగాళాదుంప తురుము వేసుకోవాలండి. బంగాళాదుంప తురుముని నీటిని మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు తురుము వరకు మనం గిన్నెలోకి తీసుకుందాము. అలాగే ఈ రెసిపీలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. 2 చెంచాల వరకు క్యారెట్ తురుము వేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ మనం బంగాళాదుంప తురుము కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఉల్లిపాయలు వేయటం లేదు. తగినంత ఉప్పు వేసుకోండి, అలాగే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వచ్చేసి ఒక పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ముందుగా 3 కప్పుల వరకు నీళ్లు వేసుకున్నాము. చూస్తున్నారు కదా, 10 నిమిషాల పాటు నానబెట్టుకునేసరికి మనకి పిండి అనేది చిక్కబడింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టేసుకున్న ఇంకొక కప్పు నీళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి పిండి ఈ విధంగా నీళ్ళగా ఉండాలండి. ఇప్పుడు మనం ఈ పిండితో దోశ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం బాగా కాగిన తర్వాత ఇక్కడ నేను కొన్ని నీళ్ళు అనేది చిలకరించుకుంటున్నాను. ఇప్పుడు పిండి వేసుకుందామండి. ఈ దోశని నూనె లేకుండానే కాల్చుకుంటున్నానండి. నూనె వేసుకోవచ్చు, నూనె వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అయితే దోశ కాలటానికి మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు దోశని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదే విధంగా వేరొక దోశ వేసుకుందాము. మరి మీ అందరికీ ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు రవ్వ అలాగే బంగాళాదుంప కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.